హలో అండి, తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. రక్త తిలకం రెండో భాగం. మీరు మన వీడియోస్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటే, ఫాలో అవుతుంటే తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఇటువంటి మంచి మంచి నావెల్స్ డైరెక్ట్గా మీ మొబైల్లోకే నోటిఫికేషన్స్ ద్వారా రావాలంటే మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ప్రకాష్ కళ్ళల్లో ఈశ్వరి మెదిలింది. నీ అదృష్టం ఎలా ఉందో శశి అనుకుని నిట్టూర్చాడు. మరునాటి సాయంకాలం తోటలో మల్లెమొగ్గలు కోస్తోంది ఈశ్వరి. ప్రకాష్ వెళ్ళాడు. సాయం సూర్యుని బంగారు కిరణాలలో ఈశ్వరి వింత శోభతో మెరిసిపోతోంది. తన అరవిచ్చిన మొగ్గలతో ఈశ్వరి ముఖచందంతో పోటీపడ చూస్తోంది మల్లెపందిరి. ఒక్కొక్క మొగ్గే కోసేస్తోంది ఈశ్వరి. ప్రకాష్ మెల్లగా మల్లెపందిరిని సమీపించాడు. పందిరి కవతల నుండి వచ్చి పందిరిపై నుండి తన బాహువులు చాచి ఈశ్వరి ముఖాన్ని రెండు చేతులతో పట్టుకున్నాడు. అరే, మల్లెపందిరిపై గులాబీ పూచిందేమా అన్నాడు హాస్యంగా, ఆశ్చర్యం వెలబుచ్చుతూ. ఎప్పుడూ నీ నోట్లో కొంటె మాటలే తెచ్చుకున్న కోపంతో అంది ఈశ్వరి. రామ్మోహన్ రివ్వున వచ్చాడు, పక్షి కంటే వేగంగా పరిగెత్తుతూ. అందంగా కనిపించిన ఆ దృశ్యాన్ని క్షణం ఆలస్యం కాకుండా ఫోటో తీశాడు తనతో ఉన్న కెమెరాతో. రామ్మోహన్ని చూసి కంగారు పడిపోయింది ఈశ్వరి. ప్రకాష్ కొంచెం తడబడిపోయాడు. అమ్మ వాళ్ళతో అన్నాడు తమ్ముడికేసి సందేహంగా చూసి. ఇలాంటివి చెప్పేవి కాదుగా, లవ్ అంటే మనలోనే ఉండాలి గాని పెద్దల దాకా పోనిస్తే మలినపడిపోతుందిరా అన్నయ్య అంటూ నవ్వాడు రామ్మోహన్. ప్లీజ్ అన్నయ్య, మరో ఫోటో తీస్తాను, ఇద్దరూ ప్రక్కగా నిల్చోండి అన్నాడు. భయం తగ్గి హుషారుగా ఈల వేసి ఈశ్వరి ప్రక్కగా నిల్చోబోయాడు ప్రకాష్. ఈశ్వరి రుసరుసలాడుతూ వెళ్ళబోయింది. ఆమె వెళ్లకుండా చెయ్యి పట్టుకొని మోహన్ కోరిక తీర్చుసేసి అన్నాడు ప్రకాష్. ప్లీజ్ ఈశ్వరి, ఒక్క క్షణం పాటు అన్నయ్య ప్రక్కగా నిల్చో, అంతలో అరిగిపోవుగా, దయచేసి నా కోరిక తీర్చు. అన్నయ్య ఈ కెమెరా తెచ్చి ఇచ్చినందుకు అందంగా మీ జంటను దించేసి ఫోటోలు 2 అన్నయ్యకి బహుమానం ఇస్తాను అన్నాడు. నన్ను పోనీయండి ప్లీజ్ ఈశ్వరి. కొంచెం మెత్తబడి నిల్చుంది ఈశ్వరి. ప్రకాష్ ఆమె ప్రక్కగా నిల్చున్నాడు. ప్రకాష్కి అంటకుండా దూరంగా నిల్చుంది ఈశ్వరి. కొంచెం దగ్గరగా రా అన్నాడు ప్రకాష్. పర్వాలేదు, ఇలాగే తీ మోహన్ అంది ఈశ్వరి. కొద్దిగా చేరువైతే అందంగా ఉంటుంది. ప్రకాష్కి ఏదో సైగ చేశాడు రామ్మోహన్. ఈశ్వరికి దగ్గరగా నిల్చుని ఆమె భుజం మీద చెయ్యేసి నడుం చుట్టూ మరో చెయ్యి పోనీయబోయాడు ప్రకాష్. ఈశ్వరి విదిలించుకుని దూరంగా జరిగి ఛీ ఏమిటిది అంది కోపంగా. ఒక్క క్షణం నువ్వు కాదనుకో, నువ్వు అన్నయ్య దానవనుకుని ఒక్క క్షణం అతనికి అర్పణమైపోతే అందంగా ఫోటో తీస్తాను, తర్వాత నువ్వే అవుదుగాని అన్నాడు రామ్మోహన్. ఆ మరుక్షణమే ప్రకాష్ చేతుల్లో బంధింపబడింది ఈశ్వరి. అబ్బా, ఆ కళ్ళల్లో కోపం నా గుండెల్ని హడలగొడుతున్నది. కొంచెం శాంతించు ఈశ్వరి. స్త్రీకి సిగ్గు భూషణం అంటారు. కొంచెం సిగ్గుగా, కొంచెం చిరునవ్వు ముఖంతో. రామ్మోహన్ మాటలకి నిజంగానే ఈశ్వరికి కోపం ఎగిరిపోయి సిగ్గు ముంచుకొచ్చింది. ముని పెదవులపై చిరు దరహాసం వెల్లివిరిసింది. తన పని పూర్తి గావించుకొని ఈశ్వరికి అభినందనలు తెలిపి మరీ వెళ్ళిపోయాడు రామ్మోహన్. ఈశ్వరి తిరిగి మల్లెమొగ్గలు కోయడంలో నిమగ్నమైంది. ప్రకాష్ ఓ మల్లెమొగ్గ త్రుంచి రేకులు విచ్చి వాసన చూస్తూ నే తెచ్చిన చీర కట్టుకోలేదేం అని అడిగాడు. కళ్యాణిని కట్టుకోమని చెప్పాను, ముక్తసరిగా చెప్పింది ఈశ్వరి. ఎందుకు ఆశ్చర్యపోతూ అడిగాడు. ఎందుకంటే ఆ చీర నీకు తెచ్చాను ఎంతో ప్రేమతో, నువ్వు కళ్యాణికి ఇచ్చివేయడంలో అర్థమేమిటి అన్నాడు. ఎవరు కడితే ఏం లేచందు అంది. నేనెంతో మనఃపూర్వకంగా తెచ్చాను, నువ్విలా తిరస్కరించడం నన్ను బాధించడమే అవుతుంది అన్నాడు ప్రకాష్. నేనప్పుడు మనస్ఫూర్తిగానే స్వీకరించా గాని తిరస్కరించలేదు. ఎందుకో ఆ చీర మీద నా మనసు విరిగిపోయిందిప్పుడు అంది. ఎందుకో నాకు తెలుసు, ఒకరు చేసిన దోషానికి మరొకరి మనసు నొప్పించడం బాగాలేదు శశి. ఆ చీర నువ్వే కట్టుకోవాలి, నేను చూడాలి అన్నాడు. నన్ను బలవంత పెట్టుకు చందు, ఆ చీర మీద నా మనసు విరిగిపోయింది అంది ఈశ్వరి. సరే, నన్ను బాధించడమే నీకు హాయిగా తోస్తే కళ్యాణికి ఇచ్చివేయి అని విసురుగా వెళ్ళిపోయాడు ప్రకాష్. ఆ స్వరంలో స్పష్టపడిన అతడి హృదయ వేదన అర్థం చేసుకోకపోలేదు ఈశ్వరి. మరునాడు
అన్నయ్య, ఇదిగో నీ బహుమానం అంటూ 2 ఫోటోలు ప్రకాష్కి అందించాడు రామ్మోహన్. ఒక ఫోటో చూసి తన కౌగిట్లో శశి హాయిగా నవ్వుకున్నాడు ప్రకాష్. 2వ ఫోటోలో మల్లెపందిరి పైన తన చేతులలో శశి మోము చాలా అందంగా ఉన్నాయి అని తమ్ముణ్ణి మెచ్చుకొని పంపాడు ప్రకాష్. అలాగే ఆ 2 ఫోటోల్ని ముద్దు పెట్టుకొని కూర్చున్నాడు. ఈశ్వరి వచ్చి చూసింది. ఛీ, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు చందు, చించిపడే వీటిని అంది. అబ్బా, నా కౌగిట్లో ఎంత అందంగా ఉన్నావు శశి, ఆహా, అవి ఇలా ఇవ్వు. ఎందుకు, చించిపడేస్తాను. అలాగైతే ఇవ్వను, పెట్టెలో దాచేసుకున్నాడు ప్రకాష్. ఆ వేళ వాటి కాపీలు 2 ఈశ్వరికి అందజేశాడు రామ్మోహన్. వాటిని చించి పడేయడానికి ఆమెకి చేతులు రాలేదు. వాటిని పదిలంగా పెట్టెలో పెట్టుకుంది. మేడ మీద తన గదిలో పడుకొని నవలా పఠనం చేస్తున్న ప్రకాష్ లేచాడు. గదిలో ఉక్కగా ఉంది. కిటికీ దగ్గరగా వెళ్ళి నిల్చున్నాడు. తోటలో వెన్నెల అందంగా పరుచుకుంది. కొబ్బరి చెట్లు, జామ చెట్లు నిశ్శబ్దంగా స్తబ్దంగా ఉన్నాయి. పొగడ చెట్టుపై ఆగిన పక్షుల కిచకిచలు, మల్లె పందిళ్లపై వీచే పిల్లగాలులు, కన్నులకింపుగా కనిపించే వెన్నెల దృశ్యాలు ప్రకాష్ని క్షణకాలం మరిపించాయి. ఆ వెన్నెలని చూస్తుంటే బాల్య స్మృతులు మనసున మెదిలాయి. ఇలా వెన్నెల రోజులు వచ్చాయంటే ఆడపిల్లలతో కలిసి వెన్నెల కుప్పలని ఆడేవాడు ప్రకాష్. ప్రకాష్, ఈశ్వరి, ప్రక్కింటి వచ్చల, ఎదురింటి రమ, అప్పుడప్పుడు రామ్మోహన్ వాళ్ళ ఆటల్లో కలిసేవారు. ప్రకాష్ అందరికంటే పెద్దవాడు కాబట్టి ఆ జట్టుకి నాయకుడు. ప్రకాష్ చెప్పినట్లు వాళ్ళు నడుచుకోవాలి, లేకపోతే వారి స్నేహం కట్. ప్రకాష్ ఒక్కడే కాదు, ప్రకాష్ స్నేహం వాంఛించే ప్రతి పిల్ల ప్రకాష్కి విరోధులైన పిల్లలతో స్నేహం చేయకూడదు. అది ప్రకాష్ శాసనం. అప్పటికి ఈశ్వరి తల్లి బ్రతికే ఉంది. ఆమె వీధి గుమ్మంలో కూర్చుని పిల్లలనందరినీ చేర్చుకొని దాగుడు మూతలాడించేది. ప్రకాష్పై ఈశ్వరి తల్లికి అపారమైన ప్రేమ. అప్పుడప్పుడు ఈశ్వరితో పాటు అతన్ని పిలుచుకొని ఇద్దరికీ తినిపించేది. ఆమెపై ప్రకాష్కి కూడా ఎంతో ప్రేమ. ఆమె చనిపోయినప్పుడు ప్రకాష్కి కళ్ళు అప్రయత్నంగానే చెమ్మగిల్లాయి. తమ ఇంటి తోటలో చెట్ల నీడల్లో పూల పొదల్లో వెన్నెల కుప్పలు పెట్టి ఎంతో ఉత్సాహంగా ఆడుకునేవారు. ఆ బాల్య క్రీడలు ఎంతో హాయిగా ఆనందంగా ఉండేవి ప్రకాష్కి. బాల్యంలో ఈశ్వరితో ఎంతో చనువుగా తిరిగినా ఇప్పుడు మాత్రం పెద్దల కంటపడకుండా ఆమెతో మాట్లాడవలసి వస్తోంది. వాళ్ళు ఎక్కడ అనుమానపడిపోతారో అన్న భయం ప్రకాష్కి లోపల ఉండనే ఉంది. తమ కాలేజీలో తనతో చదువుకుంటున్న యువతుల్లో తనని కోరనిదెవరు? జానకి తనంటే పడి చస్తుంది. రేణు తన అనురాగ వీక్షణం కోసం ఎంత తపస్సు చేసి విసిగిపోయిందని. వసుధ మొన్నటిదాకా కన్నీళ్లతో కళ్ళబొల్లి ఏడుపులతో తనని వల్లలో వేసుకోవాలని విశ్వప్రయత్నం చేసి విసిగి ఊరుకుంది. ఆ వెర్రి మొగాలకేం తెలుసు చంద్రప్రకాష్ హృదయరాణి మరొకరున్నారని. ఆ యువతులు సలిపే హావభావ ప్రదర్శనలు టిప్ టాప్ లేవి ఈశ్వరిలో మచ్చుకైనా లేవు. వాళ్ళంతా సీతాకోక చిలుకలు. వాళ్ళు కళ్ళల్లో విరజిమ్మే చెంచల దృక్కులు ఈశ్వరి కళ్ళల్లో తానొక్కనాడు కూడా చూడలేదు. నిశ్చలంగా నిర్మలంగా ఉండే చూపులు నిండుగా గంభీరంగా ఉండే ఆంతర్యాన్ని చాటుతుంటాయి. అలాంటి ఈశ్వరి సాహచర్యంలో తన జీవితం సాగిపోతే తన జీవితం పూలవనం అవుతుంది, స్వర్గధామం అవుతుంది. అలాంటి నిర్మల హృదయని సౌందర్యవతి తనది కావడం అదృష్టం. కానీ ఆ 3 ముళ్ళు పడాలిగా. 3 ముళ్ళ మాట రాగానే ప్రకాష్ హృదయంలో ఆలోచనలాగిపోయాయి. ఆరాటం బయలుదేరింది. ఈశ్వరిని తను ప్రేమిస్తున్న సంగతి అమ్మ వాళ్ళకి తెలిస్తే అమ్మో సాగనిస్తారా? తమ ప్రేమ ఫలించనిస్తారా? నాన్న నిన్ననే హడలగొట్టాడు. పరిస్థితులు ఉన్నవి ఉన్నట్టు ఉండనిస్తేనే ఒక విధంగా తన ఆశలు నెరవేర్చుకోవడానికి వీలుంటుంది. తొందరపడితే అన్నీ ఎదురుదెబ్బలే. ఈశ్వరి ముళ్ళకంచెలో పూచిన మల్లెపువ్వు. ఆ పువ్వును అందుకోవడానికి పోతే ముండ్లు గుచ్చుకుంటాయి. అయినా వెనుకాడరాదు. ఎన్ని బాధలకైనా ఓర్చి పువ్వునందుకొని ఆనందించాల్సిందే. ఆ పువ్వును వదులుకొని జీవించడం కష్టం అని నిశ్చయించుకున్నాడు స్థిరంగా. ప్రకాష్ చూపులు ముందుకు సాగాయి మెల్లగా. బావి గోడ మీద అస్పష్టంగా ఒక స్త్రీమూర్తి కంటపడింది. సందేహం లేదు ఈశ్వరే. కానీ ఇంత రాత్రివేళ ఏకాంతంగా ఎందుకు కూర్చుందక్కడ? వాచి చూసుకున్నాడు. 11. ప్రకాష్ క్రిందికి వచ్చాడు. ఇంట్లో అంతా నిద్రలో ఉన్నారు. వెళ్ళడమా మానడమా అనుకుంటూనే అడుగులు అటే దారితీశాయి. నిద్ర రాలేదా శశి? ఇక్కడ ఏకాంతంగా కూర్చున్నావు అని పలుకరించాడు నవ్వుతూ. తపోభంగం అయినట్టు ఉలిక్కిపడి ఇటు చూసింది ఈశ్వరి.
నువ్వు ఇంకా నిద్రపోలేదా చందు? గదిలో ఉక్కగా ఉంటే కిటికీ దగ్గరగా వచ్చి నిల్చున్నాను. ఇక్కడ నువ్వు కనిపించావు, వచ్చాను. ఇంతకు ఏకాంతంగా ఇంత రాత్రివేళ ఇక్కడ కూర్చున్నావెందుకు శశి? అడిగాడు ప్రకాష్. ఇది నీకు కృతేమో, నాకు కాదు. అప్పుడప్పుడు వెన్నెల వేళల్లో ఇక్కడికి వచ్చి అర్ధరాత్రి దాకా గడుపుతుంటాను. చూడు చందు, ఇంత హాయిని ఆనందానుభూతిని ఇచ్చే ఈ వెన్నెలని వదిలి ఆ సుషుప్తిలో పడిపోవడం నాకు కష్టంగా ఉంటుంది. అందుకే కొంతకాలమైనా ఏకాంతంగా ప్రశాంతంగా ఈ వెన్నెలని అనుభవిస్తుంటాను. అయితే తెలిసింది, 2 ఏళ్ల నుంచి వెన్నెలపై అభిమానం ఏర్పడి ఈ అలవాటు ప్రారంభమైనదనుకుంటాను. దొంగ, దాచకు, అంతేనా? ప్రకాష్ నవ్వుతూ ఈశ్వరి సమీపంలో కూర్చున్నాడు. అంతే అన్నట్టు కదిలాయి ఈశ్వరి కళ్ళు. ప్రకాష్ తెచ్చిన జరీ ఆకుపచ్చ అంచు చీర, అదే రంగు జాకెట్టు ధరించింది ఈశ్వరి. ఆ బావిగట్టున పూలతోటలో పున్నమి వెన్నెల్లో వనకన్యలా తోచింది ప్రకాష్కి. ప్రకాష్ వికరింతగా, అసలు వెన్నెల ఇంట్లో ఉంటే ఈ వెన్నెల్లో కూర్చోవడం ఏమానందం శశి అన్నాడు. ఈ వెన్నెల తపస్సు ఆ వెన్నెల ఒడిని చేరేందుకేగా. అనురాగపూరితమైన కళ్ళతో ప్రకాష్ కళ్ళలోకి చూస్తూ అంది ఈశ్వరి. నువ్వు నన్ను అంత గాఢంగా ప్రేమిస్తున్నావా శశి? అడిగాడు. ప్రేమ అంటే నాకు తెలియదు చందు. నాకిష్టుడైన పురుషుడికి హృదయార్పణం చేసుకున్నాను. ఇక ప్రేమ అన్నది ప్రత్యేక రూపంలో ఉంటుందేమో నాకు తెలియదు అంది. ఆ ముగ్ధ స్త్రీ ముందు మూగవాడిలా కూర్చుండిపోయాడు ప్రకాష్. పెదవి కదల్లేదు. ప్రకాష్ ఈశ్వరి ముఖంలోకి, ఈశ్వరి బావిలోని చంద్రుడికేసి చూస్తుండిపోయారు. ఉండి ఉండి ఈశ్వరి నిట్టూర్చి, అందని ఫలానికై ఆశపడుతున్నానేమో చందు. గగన ప్రసూనంపై మమత పెంచుకుంటున్నానేమో. వెనుక ముందు ఆలోచించకుండా హృదయార్పణం చేసుకున్నాను. ఎంత ఆలోచించినా నీతో నా వివాహం కానేరదని తోస్తోంది అంది ఈశ్వరి. అట్టి నైరాస్య భావం నీ హృదయంలోకి రానియకు శశి, దృఢంగా పలికాడు ప్రకాష్. అత్తయ్య మావయ్య తమ కోడలిగా నన్ను అంగీకరిస్తారా చందు? ధనం కుప్పబోసి మంచి సాంప్రదాయ కుటుంబస్తులు నిన్ను అల్లుణ్ణి చేసుకోవాలని తాపత్రయపడుతుంటే వారిని కాదని ఒక పతిత కూతురు తమ ఇంట్లో దాసిగా బ్రతుకుతున్న దీనురాలిని తమ కోడలిగా అంగీకరిస్తారంటావా? ఈశ్వరి కంఠం వణికింది. ఆమె హృదయంలో రేగుతోన్న ఆవేదనంతా ఆ మాటల్లో తెలుపుకుంది. ఆమె విశాల నేత్రాలలో ఉదయించిన బాష్ప బిందువులు వెన్నెల వెలుగుపడి తలతలలాడుతున్నాయి. వారు నిన్ను తమ కోడలిగా అంగీకరించకపోతే వారి కొడుకు తన భార్యగా అంగీకరించకూడదని ఎక్కడైనా ఉందా అంటూ నవ్వాడు ప్రకాష్. కాలేజీ కుర్రాళ్ల తేలిక మాటలు వదిలేసి హృదయంలోకి రాణి చందు. ప్రకాష్ వదనంలో గంభీర్యం అలుముకుంది. హృదయం నుంచే చెబుతున్నాను శశి, నా ప్రేమ పట్ల విశ్వాసం ఉంటే నా మాట నమ్ము. ఎన్ని కష్టాలు ఎదురైనా నిన్ను నా జీవిత భాగస్వామిని చేసుకుంటాను. అమ్మా నాన్న ఇష్టపడకపోవచ్చు, అసలు ఇష్టపడరు. అయితే నేనేమీ మాతా పితృవాక్య పరిపాలకుడిని కావాలని కంకణమేమీ కట్టుకోలేదు. నా జీవితం సుఖప్రదం చేసుకోవడానికి నాకు హక్కు ఉంది. నా తల్లిదండ్రుల పట్ల నా భక్తి ప్రపత్తులు మరే విషయంలోనైనా తెలుపుకుంటాను, కానీ నా జీవిత సమస్య అయిన వివాహం విషయంలో మాత్రం వాళ్ళ నిర్ణయానికి తలొగ్గను. కానీ ఎంఏ కావాలన్న నా ఆశయం కూడా నెరవేరేట్టు మనం యుక్తిగా మసులుకోవాలి. నా నిశ్చయం అమ్మా వాళ్ళకి తెలిస్తే నా చదువు ఇంతటితో సరి. పరిస్థితులు మరీ బిర్రబిగుసుకుపోతాయి. ప్రస్తుతం ఎలాగో ఈ పెళ్లి నుండి తప్పించుకుంటూ వస్తాను. 2 ఏండ్లు కళ్ళు మూసుకుంటే సరి, ఇట్టే గడిచిపోతాయి. అప్పుడే నిన్ను పెళ్లి చేసుకుంటాను శశి. ఎవరు అడ్డుపడినా ఎవరు ఆగ్రహపడినా నా నిశ్చయాన్ని మార్చలేరప్పుడు. నాకు అంత అదృష్టం ఉందంటావా చందు? నీ అదృష్టం నా అదృష్టం ఒకే ముహూర్తంలో తేలిపోతాయి శశి అంటూ ఈశ్వరి చేతిని తన చేతిలోకి తీసుకుని, ఆ తారాచంద్రుల సాక్షిగా నిన్ను నా దాన్ని చేసుకుంటానని బాస చేస్తున్నాను శశి, ధైర్యంగా ఉండు. ముల్లోకాలు ఏకమై ఎదురైనా ఈ శశి ప్రకాశాల్ని విడదీయలేరు, నమ్ము శశి అన్నాడు. భారమైన ఆలోచనల్లో నిండిన ఈశ్వరి హృదయం చందు ప్రసన్నతతో తేలికపడింది. తేలిగ్గా నిట్టూర్చింది. ప్రకాష్ ఆమెను తన ఒడిలోకి లాక్కొని నూతిలోకి చూపెడుతూ, చంద్రునిలో వెన్నెల ఉందా? వెన్నెల్లో చంద్రుడున్నాడా అన్నాడు నవ్వుతూ. చూసింది ఈశ్వరి నిశ్శబ్దంగా ఉన్న నీటిలో కనిపించిన దృశ్యం. స్వచ్ఛమైన ఆకాశం, చాలా తక్కువ కాంతితో ప్రకాశిస్తున్న తారకలు, అక్కడక్కడ దూదిపింజల్లా ఎగిరిపోతున్న మేఘ శకలాలు, అందంగా మెరిసిపోతున్న పౌర్ణమి చంద్రుడు. చంద్రుడి చుట్టూ వెన్నెల, వెన్నెల్లో చంద్రుడు అనుకుంది. అయితే చంద్రుడు లేకపోతే వెన్నెల ఎలా వస్తుంది? చంద్రుడిలో వెన్నెల, వెన్నెల్లో చంద్రుడు.
రెంటిని విడదీసి చెప్పడం కష్టం. అదే చెప్పింది ప్రకాష్తో ఈశ్వరి. నవ్వాడు ప్రకాష్. మన శరీరాలు వేరైనా మన హృదయాలు ఒకటే సుమా. నువ్వే నేను, నేనే నువ్వు, మనలో భేదం లేదు. నా జీవన జ్యోతివి నువ్వే శశి. నువ్వు లేకపోతే నా జీవితంలో వెలుగు శూన్యమైపోతుంది. ఆ జీవితం నరక సదృశ్యం. నిన్ను విడిచి నేనుండలేను అన్నాడు. ప్రకాష్ ఈశ్వరి అధరామృత పానానికి ముందుకు వంగాడు. ఇరువురి కళ్ళల్లో అనురాగ జరి చెందింది. యదా కలిసిన ఆ క్షణం ఒళ్ళు తెలియని ఆనందంలో ఉన్న ఈశ్వరి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కనుచూపు దూరంలో ఉన్న ప్రమాదం అప్పుడే ఆమె గుర్తించింది. ఒడలు జలధరించింది. ప్రకాష్ గాఢ పరిష్వంగం నుండి విడిపించుకొని పరిగెత్తుకు వెళ్ళి పక్క మీద వాలిపోయింది. చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. జాగ్రత్త పడ్డాను, అమ్మో అదే జరిగితే అనుకుంది భయంగా. ఇప్పటికే తొందరపడి చందుకి హృదయార్పణం చేసుకుంది. మెడలో తాలిబొట్టు పడకుండానే తను కూడా అర్పించేసుకుంటే, తర్వాత చందు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతే తను ప్రాణం తీసుకోవాల్సిందే కదా. చందుని ఎలా విశ్వసించగలదు తను? అతని ప్రేమ పవిత్రమైందని ఎలా నమ్మగలదు? అతని తొలిమోజులు తన జీవితం పట్ల శాపాలై కూర్చుంటే, తనకిప్పటికే పతిత కూతురని మచ్చ ఒకటి ఉండనే ఉంది. అది కూడా జరిగితే తనకి ఆత్మహత్య కంటే మరో మార్గాంతరం ఏముంటుంది అని తలపోయసాగింది. మరునాడు ఉదయం ప్రకాష్ ప్రయాణానికి సామాను సర్దుకోసాగాడు. గదిలోకి తల్లి వచ్చింది. ఎందుకురా బట్టలు సర్దుతున్నావు? ఎక్కడికి ప్రయాణం? హైదరాబాద్ వెళ్తున్నానమ్మా చెప్పాడు ప్రకాష్. సెలవులు ఇంకా నెలనాళ్ళు ఉన్నాయేమోగా, అప్పుడే వెళ్తున్నావెందుకు అంది ఆశ్చర్యంగా. పనుందమ్మా ముక్తసరిగా చెప్పాడు. చల్ల చిలుకుతోన్న ఈశ్వరి దగ్గరికెళ్ళాడు ప్రకాష్ చెప్పడానికి. ఈశ్వరి ముఖంలోకి సూటిగా చూడటానికే అతనికి ధైర్యం చాలడం లేదు. హైదరాబాదు వెళ్తున్నా శశి, మళ్ళీ ఎప్పుడో మనం కలిసేది. ఈశ్వరి సమాధానానికైనా ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు. ఈశ్వరి ఆశ్చర్యానికి అంతులేదు. ఎందుకు ఇంత హఠాత్తుగా ప్రయాణం? చందుకి తనపై కోపం వచ్చిందా అనుకుంది. వెన్న తీసి మజ్జిగ కుండ ఉట్టి మీద పడేసి జిడ్డు చేతులు కడుక్కొని తుడుచుకుంటూ వీధి వరండాలోకి వెళ్ళేసరికి ప్రకాష్ బండి కదిలింది. వెళ్ళిపోతున్న ప్రకాష్ కేసి చూస్తూ బాధగా నిట్టూర్చింది ఈశ్వరి. ప్రకాష్ ఎందుకింత త్వరగా వెళ్ళిపోతున్నాడో తెలియక ఇంట్లో ఆశ్చర్యపోసాగారు. పార్వతమ్మ కూతురు వత్సల తెల్లగుడ్డ మీద చిలుకలు లతలు కుడుతోందే కళ్యాణి, చాలా అందంగా కనిపించింది నా కంటికి. ఒకటి మన ఇంట్లో ఉంటే బాగుంటుంది, బల్ల మీద వేయడానికి, వెళ్ళి చూపించుకురా అని చెప్పింది లలితాంబ. కళ్యాణి వెళ్ళింది. కళ్యాణికి సరిగా సూది పట్టడమే చేతగాదు. ఆ చిలుకల కుట్టు అదంతా చూసి నాకు రాదు వత్సల, చాలా కష్టంగా ఉంది అనేసి ఇంటికి వచ్చి తల్లితో చెప్పింది. ఉత్త మొద్దు సన్నాసివి, ఈ ఈడుకి ఎన్ని కుట్లైనా నేర్చుకోవాల్సింది, సరిగా సూది పట్టడమే చేతగాదు. ఇంకెప్పుడు నేర్చుకుంటావే? అది లేకుంటే లేకపోయింది, ఇంట్లో కూడా ఒక్క పని రాదు. చీపురు పట్టడానికి కూడా రాదాయే. అత్తవారింటి కాపురానికి పోతే అమ్మకి మంచి పేరు తెచ్చేట్టున్నావు అంటూ కూతుర్ని కేకలేసి ఆ పని ఈశ్వరికి అప్పగించింది లలితాంబ. మరునాడు మధ్యాహ్నం తీరిక చేసుకుని తెల్లగుడ్డ రంగుదారాలు తీసుకుని పక్కింటికెళ్ళింది ఈశ్వరి. రా ఈశ్వరి అంటూ చాప వేసి కూర్చోబెట్టింది వత్సల. నే వచ్చి 15 రోజులైనా నిన్ను చూడటమే పడలేదు. ప్రక్కిల్లే కదా, ఒక్కసారైనా మా ఇంటికి రావేం ఈశ్వరి అంది వత్సల నవ్వుతూ. వచ్చాగా నవ్వింది ఈశ్వరి. అబ్బో ఊరికే వచ్చావా? లలితాంబగారు పంపితే వచ్చావు? ఎలాగో ఓలాగూ వచ్చాను సరా. నీ సంగతి అమ్మ చెబుతూ ఉంటుందిలే, ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది గానుగెద్దులా. బొత్తిగా విశ్రాంతి లేకుండా ఉంటుందా పిల్లకి అని. ఇక మా ఇళ్ళకి ఎప్పుడొస్తావు అంది. అది సరే, నీ పాపేది ఎలా ఉంది? నీకు మళ్ళీ చామని ఛాయ? మీ వారు ఎర్రగా ఉంటారని విన్నాను. పాపది తండ్రి పోలిక? పాపకి ఇప్పుడు ఎన్ని మాసాలు? పేరేమిటి అంటూ ఉత్సాహంగా ప్రశ్నల వర్షం కురిపించింది ఈశ్వరి. తొట్టెలో ఆడుకుంటున్న పాపని ఎత్తుకుని వచ్చి ఈశ్వరికి అందించింది వత్సల. ఇప్పుడు చెప్పు, ఎవరి పోలిక? ఎర్రని ఒళ్ళు, పోలికలు నీవే. ఆయన రంగు నా పోలికలు. పేరేమిటి? విరిబాల. నీ అత్తింటి కాపురం సుఖంగా ఉందనుకుంటాను అంది ఈశ్వరి. ఆయన ఒక్కరే సంతానం తల్లిదండ్రులకి. భూములున్నాయి, ఆయనేమో ఉద్యోగంలో ఉన్నారు. సుఖంగానే ఉందని చెప్పాలి. నీ సంగతే అడుగుమర్చాను అంది. నా సంగతి ఏమిటి వత్సలా అంది ఈశ్వరి నవ్వి. వారం రోజుల క్రితం చంద్రప్రకాష్ ఇంటి ముందు నుంచి వెళుతుంటే ఇంట్లోకి పిలిచాను. కాఫీ పలహారము పెట్టి కబుర్లాడుతూ కూర్చున్నాము.
అత్తారింటికి పోయాక నీ బాల్య స్నేహితుల్ని మరుస్తావేమని అనుకున్నాను వత్సల అన్నాడు చంద్రుడు. నీ కాలేజీ చదువులో పడి మమ్మల్ని మరుస్తావనుకున్నాను, మరోలేదు, సంతోషం అన్నాను నేను. కాసేపు అతడి కాలేజీ ముచ్చట్లు, మా అత్తవారింటి కబుర్లు చెప్పుకున్నాం. తర్వాత మన చిన్ననాటి కబుర్లలోకి పోయింది సంభాషణ. అబ్బా, చిన్ననాడు మనకి ఎంత హాయిగా ఉండేది వత్సలా. ఏం మాటలు, ఏం పాటలు. అదంతా తలుచుకుంటే మళ్ళీ మనం చిన్నపిల్లలమైపోతే బాగుండు అనిపిస్తుంది అని చంద్రుడు అంటుంటే నాకు నవ్వాలనిపించింది ఈశ్వరి. అతను కాలేజీ చదువులలో పడిన చిన్ననాటి చెల్లిమి, ఆ స్నేహితులు, ఆ బాల్య క్రీడలు అవేవీ మర్చిపోలేదు. అంత చదివినా గర్వం అన్నది ఇంకా అతనిలో పొడచూపలేదు సుమా. చిన్ననాటి ముచ్చట్లు అయ్యాక నీ గురించి అడిగాను. చిన్ననాడే చేరదీసి దాన్ని ఇంతదాన్ని చేశారు. దాని పెళ్లి బాధ్యత కూడా మీ మీదే ఉంది. మీ అమ్మా నాన్న దాని పెళ్లి గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా అని. దానికి చంద్రుడు చెప్పాడు. అమ్మా వాళ్ళు ఈశ్వరి పెళ్లి గురించి ఆలోచించినట్లు చూడలేదు, కానీ ఈశ్వరికి వరుడు నిశ్చయమయ్యాడని అన్నాడు చంద్రుడు నవ్వుతూ. ఏ ఊరు, ఎవరు నిశ్చయం చేశారు, మీ వాళ్ళకి తెలుసా అని నేనెంత గుచ్చి అడిగినా చెప్పక చివరికి ఈశ్వరిని అడిగి చెప్పించుకోవచ్చలా, కానీ అది రహస్యం సుమా అని హెచ్చరిక చేశాడు. అప్పటి నుంచి అనుకుంటున్నాను నిన్ను అడుగుదామని. ఇంతకు ఎక్కడి వరుడే, ఏమిటే ఆ సంగతి అని అడిగింది వత్సల నవ్వుతూ. ఆ సంగతి నన్ను అడిగి చెప్పించుకోమన్నాడా చందు? వత్సల కొద్దిగా సిగ్గుపడుతూ అడిగింది ఈశ్వరి. నిన్ను అడిగి చెప్పించుకోమన్నాడు, కానీ అది రహస్యమట. చెప్పవే, వరుడు ఎక్కడివాడే, ఎలా, ఎవరు నిశ్చయం చేశారు ఆతృతగా అడిగింది వత్సల. అంతా చెప్పినవాడు ఆ కాస్త ఎందుకు చెప్పకూడదు, మళ్ళీ చందు వచ్చినప్పుడు అడిగి చెప్పించుకో అని మాట మరిపించడానికి ఏది ఆ కుట్టు చూద్దాం అంది. అమ్మో, నాకెందుకు చెబుతావులే, చెబితే పెళ్లి భక్ష్యాలకి పిలవాల్సి వస్తుందని భయపడుతున్నావు కాబోలు. పిలవక్కర్లేదు కానీ చెబుదు అంది హాస్యంగా వత్సల. వరుడు క్రొత్తవాడెవడూ కాదు, చందుయే. నన్ను పెళ్లాడ్డానికి ఇష్టపడ్డాడు, కానీ తను ఎంఏ పూర్తి చేశాక అప్పుడు. అందాక ఈ విషయం అత్తయ్య వాళ్ళకి తెలియకూడదు, రహస్యం అంది ఈశ్వరి. అదృష్టవంతురాలివి, స్నేహితుడు సహృదయుడు అయిన చంద్రుణ్ణే భర్తగా పొందుతున్నావు. కానీ లలితాంబ గారికి తెలిస్తే ఈ పెళ్ళి జరగనివ్వరనుకుంటాను. చంద్రుడికి సంబంధాలు వస్తున్నాయని విన్నాను. మరి ఎలా సాధ్యపడుతుంది ఈశ్వరి అంది. ఆ సంగతి తను చూసుకుంటానని చెప్పాడు అంది ఈశ్వరి. అయితే సంతోషం. మన స్నేహితుల్లో అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. రమ ఇప్పుడు 6 నెలల గర్భిణి అట. మొన్న వాళ్ళమ్మ చెప్పింది. రాధ మొన్నే అత్తారింటికి పోయిందట. అందరి కాపురాలు సుఖంగా ఉన్నాయి. ఇక నువ్వు ఒక్కదానివే పెళ్లికి ఉన్నావు. మాకు మళ్ళే నువ్వు సుఖపడే భర్త నీకు లభిస్తుంటే నాకు మహాదానందంగా ఉంది ఈశ్వరి అంది వత్సల నిండు మనస్సుతో. గుడ్డ మీద డిజైన్ దించుకొని గుర్తు కోసం అక్కడే కాస్త కుట్టుకొని వత్సలతో సెలవు తీసుకుని వచ్చేసింది ఈశ్వరి. ఇంతవరకు ఏదో మామూలుగా కళ్యాణి వివాహం గురించి చర్చలు జరుగుతున్నా కళ్యాణి వ్యక్తురాలు కావడంతో ఆ చర్చే తల్లిదండ్రులకి ప్రధానమైంది. చంద్రప్రకాష్ని ఒత్తిడి చేయక తప్పదని నిశ్చయించుకున్నారు లలితాంబారావు గారు. ఆనాటి సాయంత్రం ముత్తైదువుల్ని పేరంటం పిలవటానికి వెళ్ళింది ఈశ్వరి. పార్వతమ్మ ఇంట్లో పిలిచి తర్వాత సీతారామరావు గారింటికి వెళ్ళింది. సీతారామరావు ప్రకాష్ తండ్రి శ్రీనివాసరావు గారు అన్నదమ్ముల పిల్లలు. సీతారామరావుకు భార్య మాణిక్యమ్మ, తల్లి రమణమ్మ, ఓ కొడుకు కూతురు ఉన్నారు. మాణిక్యమ్మకు నుదుట కుంకుమ పెడుతూ చెప్పింది ఈశ్వరి. మా కళ్యాణి పెద్ద మనిషి అయింది, పేరంటం రండత్తయ్యా అని. ఓ మూల పడుకున్న రమణమ్మ, ఏమే ఈశ్వరి, నీ పెళ్లి గురించి ఏమైనా అనుకుంటున్నారా లలితాంబ వాళ్ళు అని అడిగింది నవ్వుతూ. నాకు తెలీదు అంది సిగ్గుగా ఈశ్వరి. మాణిక్యమ్మ దానితో ఎద్దులా పని చేయించుకుంటారట. అది పెళ్ళై వెళ్ళిపోతే ఇంటి చాకిరి అంతా ఎవరు చేస్తారత్తయ్యా? అందుకే కాబోలు ఇలాగే ముసలిది అయ్యేదాకా మా ఇంటికి సేవ చేయి, నీకింత కూడుగుడ్డలు పడేస్తుంటాం అన్నట్టు దాని పెళ్లి ప్రసక్తే ఎత్తుకున్నట్టు వినలేదు. దీనికంటే 3 ఏళ్ళు చిన్నది కళ్యాణి. దాని వివాహం ఇప్పుడు కాదు అప్పుడు అన్నట్టు మహా ఉబలాడి పడిపోతోంది అక్కగారు అని చెప్పింది. నిజమేనా ఈశ్వరి, నిన్ను కష్టపెడుతోందా లలితాంబ అంది ముసలావిడ గొంతు తగ్గించి సానుభూతిగా. అబ్బే, అత్తయ్య నన్నెందుకు కష్టపెడుతుంది, నన్ను తన కూతురిలాగే చూసుకుంటుంది. నాకు వారింట్లో హాయిగానే ఉంటుంది. కష్టపెడుతుందని ఎవరు చెప్పారు మీకు అంది ఈశ్వరి. సానుభూతిగా అంది మాణిక్యమ్మ. అలా చెప్పక ఎలా చెబుతుందా పిల్ల? తల్లిపోయి అది అనాథైతే ఇంట్లో ఆశ్రయం ఇచ్చి ఇంతదాన్ని చేసి బాగా రుద్దించుకుంటున్నారాయే.
దాని హాయంతా ఆ ఇంటి వాళ్ళ సేవలో రెక్కలు ముక్కలు చేసుకోవడమే. చేయించుకుంటే చేయించుకున్నారు కానీ వయసొచ్చిన పిల్లదానికి పెళ్ళని అనిపిస్తే వాళ్ళ మేలు జీవితాంతం తలుచుకుని బ్రతుకుతుంది కదా, అదే నా బాధ అని వాపోయింది ముసలామె. ఇంకా 8-10 పిలిచి తిరిగి వచ్చింది ఈశ్వరి. పేరెంటాళ్ళు వచ్చారు. పసుపు కుంకుమలు తీసుకొని ఇళ్లకు వెళ్ళిపోయే ముందు 2-3 పేరెంటాళ్ళు లలితాంబని అడిగారు ఈశ్వరి పెళ్లి గురించి. నవయవ్వనవతి అయి చూడగానే కంటిని ఆకర్షించే రూపం కలిగిన ఈశ్వరిని చూసి ఏ మహిళ ఊరికేనే పోతుంది? వాళ్ళందరి ఊహ ఈశ్వరి వివాహ బాధ్యత కూడా లలితాంబ రావుగార్ల మీదే ఉందని. అడిగిన వాళ్ళందరికీ ఒకే సమాధానం ఇచ్చింది లలితాంబ. కళ్యాణి చంద్రప్రకాశం వివాహం అయిపోయిందంటే ఎవరినో ఒకరిని చూసి ఈశ్వరికి పెళ్లి చేయాలనే అనుకుంటున్నాం అని. ఏదో దాన్ని ఇంతదాన్ని చేశారు, ఇక ఆ పెళ్లి కూడా అయింది అనిపిస్తే మీరు నిజంగా దాని పాలిట దేవుళ్ళే అని అన్నారంతా లలితాంబతో. అలా అనటంలో తమ బాధ్యత కూడా కొంత ఉన్నట్టు భావించి. మధ్యాహ్నం వరండాలో నిల్చుంది ఈశ్వరి. పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ఈశ్వరి నువ్వేనా అమ్మా? అవును. చంద్రప్రకాష్ నుంచి మీకు ఉత్తరం. పోస్ట్ మ్యాన్ ఈశ్వరి చేతికి కవర్ ఇచ్చి రహస్యంగా అతను నేను చిన్ననాటి స్నేహితులం లేమ్మా, తను నీ పేరు మీద వ్రాసే ఉత్తరాలు నీకు మాత్రమే ఇమ్మని చెప్పిపోయాడు నాతో అని చెప్పాడు. అయితే ఉండు. సంతోషంగా వెళ్ళి పెట్టే అడుగున పడి ఉన్న పావులా బిళ్ళ తెచ్చి పోస్ట్ మ్యాన్ చేతిలో ఉంచింది. పోస్ట్ మ్యాన్ ఈశ్వరిని దీవించి మరీ వెళ్ళిపోయాడు. సంతోష తరంగాలపై తేలిపోతూ త్వరగా గదిలోకి పోయి తలుపు లోపల గడియపెట్టి ఆతృతగా కవరు విప్పింది ఈశ్వరి. ప్రియమైన శశి, తీయని ముద్దులతో ఈ లేఖ ప్రారంభిస్తున్నాను. నిన్న ఉదయం నుండి నువ్వు ఒక్క క్షణం కూడా మరుపుకు రావడం లేదు. కాలేజీకి వెళ్ళినా నీ రూపే, ఇంటికి వచ్చి చదవడానికి పుస్తకం విప్పినా నీ రూపే, కళ్ళు మూసినా నీ రూపే, కళ్ళు తెరిచినా నీ రూపే. ఇలా నువ్వు నన్ను వెంటాడితే ఇంకేం చేయను శశి. పోనీ కాసేపు మర్చినట్టయినా అవుతుందేమోనని పిక్చర్కు వెళితే పిక్చర్ కూడా చూడనివ్వలేదు నువ్వు. మధ్యలోనే వచ్చేశాను. దారిలోనే హోటల్లో 2 మెతుకులు తిని ఇంటికి వచ్చాను. నీలాంబరంతో జాబిల్లి వెలుగుతున్నాడు. ఆరు బయట కుర్చీ వేసుకుని చందమామ కేసి చూస్తూ, సౌందర్య దేవత నా శశి మోముకి బదులుగా ఈ మచ్చలవాడి ముఖం చూడవలసిన గతి పట్టిందే నాకు అని వాపోయాను. అయినా అలానే ఓపిక తెచ్చుకుని 1 గంట సేపు ఆ వెన్నెల్లో తపస్సు చేశాను చంద్రుణ్ణి గురించి, నా శశిని నన్ను త్వరగా కలపమని. ఏమైనా ఈ వియోగం నాకు చాలా దుర్భరంగా ఉంది సుమా. నేను అంత హఠాత్తుగా వచ్చివేయడం వల్ల నీలో కలిగిన విస్మయం ఇంకా మాయలేదనుకుంటాను. సరిగా కారణం చెప్పడం కష్టమే. ఆనాడు మన సన్నివేశం మొదట ఆలోచించి జరిపింది కాదుగా. నువ్వు కనిపించావు తోటలో. ఏ ఉద్దేశం లేకుండానే నీ దగ్గరికి వచ్చాను. కానీ పరిసరాలు, ఏకాంతం యువతీ యువకుల్ని అలా ఉత్తేజితుల్ని చేస్తాయని ఆనాటి సంఘటన వల్ల గ్రహించాను. ఆ అనుభవం నీకు క్రొత్త, నాకు క్రొత్తే. అక్కడే ఉంది సృష్టి రహస్యం, ప్రకృతి నైజం. ఏమైనా ప్రేమించుకున్నా వివాహానికి ముందు ఉద్రేకానికి లొంగిపోయి సమర్థించుకోవటం నాకు అయిష్టం. మనిద్దరం ఒకే చోట ఉంటే మళ్ళీ అలాంటి ప్రమాద కారణం అవుతుందేమోనని భయపడి నా ప్రయాణం అంత త్వరగా పెట్టుకుని వచ్చేయవలసి వచ్చింది. ఇది నీకు మంచిది, నాకు మంచిది. కానీ ఈ వియోగం నాకు భరించరానిదిగా ఉంది. ఈ 2 నెలలు 2 యుగాల్లా తోస్తున్నాయి. ఇంకా ఇంచుమించు 2 ఏళ్ళు. అంతకాలం మనం దూరంగా ఎలా ఉండగలమా అని. నన్నేం చేయమంటావు శశి? నీది తెలివైన బుర్ర. ఉపాయం ఆలోచించు. నువ్వు లేని జీవితం, చంద్రుడు లేని రాత్రి. ఈ జీవితం అంధకార బంధురం. ఏదో ఉపాయం ఆలోచించి త్వరగా జవాబు రాస్తావు కదూ. నీ ప్రకాష్. ఓహ్, చందు పవిత్ర ప్రేమని శంకించానే. సందేహం ఏముంది చందు ప్రేమలో? లేక పదే చదువుకొని గుండెలకు హత్తుకుంది ఈశ్వరి. ఉపాయం ఆలోచించాలట. తానేమి ఆలోచించగలదు అని నవ్వుకుంది. పరిస్థితులు ఇంత క్లిష్టంగా ఉన్నప్పుడు ఏం ఉపాయం ఆలోచిస్తుంది? ఏం ఉపాయం తోస్తుంది? సాయంకాలం పనులన్నీ ముగించుకొని ఉత్సాహంగా భోజనాల తదుపరి తోటలోకి వెళ్ళింది. సాయంత్రం భారీ ఎత్తున వర్షం కురిసింది. ఇప్పుడిప్పుడే మబ్బులు విడిపోయాయి. తోటలో అందంగా ఉంది వెన్నెల. శీతల వాయువులు వీస్తున్నాయి. అయినా బావి గట్టు మీద అలాగే కూర్చుంది ఈశ్వరి. కొబ్బరి ఆకుల గలగలలు, ఊరపిచ్చుకుల కిచకిచలు ఈశ్వరి మనస్సును రంజింపచేస్తున్నాయి. తరుపత్రాలపై, పూరేకులపై మత్తుగా నిద్రపోతున్న తుషార బిందువులు హిమకరుని వెన్నెల వెలుగుపడి తలతలలాడుతున్నాయి. చందు ఉంటే తనకి ఎంత హాయిగా ఉండేదిప్పుడు. ఇప్పుడు ఏం చేస్తుంటాడో? తన వలనే వెన్నెల్లో తపస్సు చేస్తున్నాడేమో.
రాత్రి 12 గంటల సమయం. ఇంట్లోకి వచ్చింది ఈశ్వరి. లాంతరు ముందు పెట్టుకొని పక్క మీద కూర్చుంది లేఖ వ్రాయడానికి. ఏమని మొదలు పెట్టాలి? చందు ముద్దులు పంపాడు. మరి తను? ఓ గంట సేపు యోచించి చివరికి 3 పంక్తుల లేఖ తయారు చేసింది ఈశ్వరి. చందు సన్నిధికి పాదపద్మాలకి నమస్కరించి వ్రాయినది. నీ జాబు చదివి ఆనందంలో తేలిపోయాను. ఉపాయం ఆలోచించమన్నావు. ఏం ఆలోచించగలను చందు? ఏం ఆలోచించినా నువ్వే ఆలోచించాలి. చిత్రం చూశావు. నీకు నేనేదో వ్రాయాలని లేఖ వ్రాయడానికి కూర్చుంటే నా అంతరంగం నిండుగా నువ్వే నిండుకున్నావు. ఇంక నేనేం వ్రాయగలను చందు? నీ శశి. తను రాసిన లేఖ ఎన్నిసార్లు చదువుకుందో. చివరికి మడిచి తలగడ క్రింద పెట్టుకుని శయనించింది. మరునాడు రహస్యంగా రామ్మోహన్ని గదిలోకి పిలిచి కవరు పోస్టు చేయమని ఇచ్చింది. రామ్మోహన్ నవ్వుతూ, ఇంకెన్ని రోజులు ఈ ముసుగులో గుద్దులాటలు వదినగారు? అన్నయ్య అమ్మ వాళ్ళకి ధైర్యంగా ఈ సంగతి చెప్పి తన ప్రేమ సాఫల్యం చేసుకోవటం లేదెందుకు అన్నాడు. ఎంఏ పూర్తి కావాలట అంది ఈశ్వరి. చదువులకి ప్రేమలకి లంకేమిటి? పెళ్ళైతే చదువుకోకూడదని ఎక్కడైనా ఉందా? విషయం వివరించింది ఈశ్వరి. చప్పరించేశాడు రామ్మోహన్. బిఏ చదువు చాలదా నిన్ను పోషించడానికి? అటు తను కోరినంతవరకు విద్య రావాలి, ఇటు ప్రేమించిన పిల్ల కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలి. ఇది దురాశ. ఏదో ఒక్కటే సమకూరుతుంది. రెండూ లభ్యం కావు ఈశ్వరి. నువ్వెందుకు ఒత్తిడి చేయడం లేదు? నీ అదృష్టం బాగుంటే అమ్మా నాన్నగారు ఒప్పుకోవచ్చు. అప్పుడు అనుకున్నవన్నీ అమృతాయి. ఒకవేళ ఒప్పుకోకపోయారా వాళ్ళని ఎదిరించి ఏ గుళ్ళోనో పెళ్లాడేయవచ్చు. వచ్చిన బిఏ డిగ్రీతో ఉద్యోగంలో చేరి హాయిగా కాపురం చేసుకోవచ్చు అన్నాడు రామ్మోహన్. నవ్వి ఊరుకుంది ఈశ్వరి. రామ్మోహన్ ఉత్సాహంగా చెప్పాడు. మా క్లాసులో ఓ అమ్మాయి ఉంది, ఉషాసుందరి. నీకు మళ్ళీ పొడుగ్గా సన్నగా ఉంటుంది. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. చదువులో మా ఇద్దరికీ పోటీ. నలుగురు చూడటానికి ప్రతి విషయంలో మా ఇద్దరికీ పోటీ. మా అంతరంగాలు మాత్రం ఏకగీతాన్ని ఆలపిస్తుంటాయి. అది ప్రేమ. ఏ వర్ణం వారు? కుతూహలంగా ప్రశ్నించింది ఈశ్వరి. కళావంతులు. అరే అరే ఏమిటి? ప్రేమలకి కులగోత్రాలు అడ్డేమిటి ఈశ్వరి? ఈ మెట్రిక్ పరీక్షలు కాగానే మా వివాహం. అమ్మ వాళ్ళు ఇష్టపడరని తెలుసు. అయితే ప్రాణప్రదమైన వారిని వదులుకుంటానా? అమ్మ వాళ్ళు నా జీవితాంతం ఉండేవారు కాదాయే, మధ్యలో వెళ్ళిపోతారు. మధ్యలోనే అందుకొని అంది ఈశ్వరి. ఒకే కోణంలోంచి చూస్తున్నావు మోహన్. స్వధర్మం లోపిస్తున్నది నీ స్వార్థభావంతో. పెంచి పెద్ద చేసిన వారిలో ధర్మమన్నది ఉంటే నాలోనూ ఉంటుంది. వారే ధర్మాధర్మాలు వీడి తాము నిర్ణయించిన కన్యనే వివాహమాడమని శాసిస్తే ఎదిరించక ఏం చేస్తాం? స్వధర్మం విస్మరించక ఏం చేస్తాం? అన్నయ్య పిరికివాడు కాబట్టి ఇంకేమిటో నసుగుతున్నాడు. ప్రేమలేఖలతో దాగుడు మూతలు. నా వల్ల కాకపోయేది ఈ ఊగలాట. నేనే అన్నయ్య స్థానంలో ఉంటేనా ఈ పాటికి? ఈశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అతడి మాటలేవి చెవి దూర్చకుండా, ఉత్త ఆవేశపరుడు అనుకుంటూ. వారం రోజులు గడిచాయి. చంద్రప్రకాష్కి పిల్లనిస్తామని వచ్చారు. లలితాంబ పుట్టింటివారు. ఇంతకు ముందు రాయబారాలు జరిగాయి. ఇప్పుడు వాళ్లే స్వయంగా వచ్చారు. అటో ఇటో తేల్చేసుకుందామని. గదిలో రావుగారు, లలితాంబ, పిల్లనిచ్చే తల్లిదండ్రులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. రావుగారు అన్నారు, కళ్యాణికి మేము 5,000 ఇస్తున్నాము. మీరు ఇవ్వవలసి ఉంటుంది. పిల్లకి మేం పెట్టే బంగారము బట్టలు పెడతాం. మీరు పిల్లవాడికి ఇవ్వవలసిన లాంఛనాలు ఉండనే ఉన్నాయి. వెండి పల్లెము, వెండి చెంబు, గడియారం మొదలైనటువంటివన్నీ. దానిపై వధువు తండ్రి అన్నాడు, మీరు ఎంత చెబితే అంతకు మేం సిద్ధంగా ఉన్నాం బావగారు. వాణియే మాకు చివరి సంతానం. ఏమిచ్చినా ఏం చేసినా ఈ పెళ్ళే ఆఖరు. పెళ్లి వైభవంగా చేయాలని అనుకుంటున్నాం. పిల్ల ఇప్పటికే పెద్దది. అట్టే ఆలస్యం జరగనివ్వటం మంచిది కాదు. త్వరలోనే ముహూర్తం పెట్టుకుంటే బాగుంటుంది. లలితాంబ అంది, మేము అదే తొందరలో ఉన్నామన్నయ్య గారు. చంద్రప్రకాష్ వివాహం కాగానే కళ్యాణి వివాహం పెట్టుకోవాలనే తలంపుతో ఉన్నాము. అబ్బాయి వాణిని చూసి రావడమే తరువాయి. ముహూర్తం పెట్టుకోవచ్చు అంది. వధువు తల్లి చూసినా చూడకపోయినా ఒక్కటే. పిల్ల బంగారం వంక పెట్టడం బ్రహ్మకి తరం కాదు. పిల్లవాడు ఒప్పుకోడనే దిగులు నాకేం లేదు అంది. రావుగారన్నారు, అయినా చూసి వస్తే మంచిది కదమ్మా. ఈ రోజుల్లో పెళ్లి చూపులు లేనిదే వివాహాలు జరుగుతున్నాయా? ఈశ్వరి ప్రక్కగదిలోంచి వీరి సంభాషణ యావత్తూ విన్నది. కలవరపాటుతో వడివడిగా నడిచివచ్చి గదిలో పడింది. చేతుల్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. నా అదృష్టం ఇలా పెట్టుకొని నిన్నెందుకు ప్రేమించాను చందు? నాది అభాగ్య జీవితం. నువ్వు మాత్రం నన్నెలా రక్షించగలవు అని వ్యధపడసాగింది. కలం కాగితం తీసుకుని ప్రకాష్కి ఉత్తరం రాయడానికి పూనుకుంది. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగించుదాం.
మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.